ప్రేమ యుద్ధం ఎపిసోడ్ 24. హాయ్, ప్రేమ కోసం యుద్ధం చేసే టైం వచ్చేసింది. ఎవరితో అనుకుంటున్నారా? ఇక్కడ స్టోరీలు చదివి సస్పెన్షన్లు చూసి అసలు ఈ సస్పెన్షన్లు ఎందుకు అని అనిపించింది. అందుకే చెప్తున్నా. ప్రీతి ఏడుస్తూ వెళ్ళిపోయింది. కానీ ఆదిని మర్చిపోగలదా? ఆది ప్రేమ దక్కించుకోవడం కోసం విలన్గా మారుతుందా? ఆదికి అర్చన తనని ప్రేమించట్లేదు అని తెలిసి కూడా అర్చన ప్రేమ కోసం ట్రై చేస్తాడా? ఇంకా ఉదయ్, అర్చన వీళ్ళ మధ్యలో ఏముందో అర్థమయ్యాక వీళ్ళు ప్రేమించుకుంటారా? ఎన్ని ప్రశ్నలో కదా. తెలియాలి అంటే ఏం చెయ్యాలి? వెంటనే కథలోకి వెళ్ళిపోవాలి. అర్చన ఆది చెప్పింది విని కప్పలా నోరు తెరిచి చూస్తుంది. తన బ్రెయిన్లో ఎన్ని డౌట్లో ఎవరిని అడగాలి అనుకొని ఉదయ్ సార్ని అడుగుతా. మరి సార్ మీద ఉన్న కోపం ఇప్పటి వరకు ఆదితో తరుణ్తో గొడవ పడ్డాను. కానీ ఉదయ్ సార్తో మాట్లాడలేదేంటి నేను? ఓహో, నీకు ఇప్పుడే గుర్తుకు వచ్చిందా ఆ 20% షేర్స్ గురించి? నీది 20% షేర్స్ మాత్రమే, నాది 60% ఉంది. కొంచెం ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్దాం రండి. ఎక్కువగా ఎపిసోడ్స్ ఉండవు, ఫ్లాష్ బ్యాక్వి జస్ట్ 2 మాత్రమే, ఓకేనా? మిగతా 20% షేర్స్ గాయత్రి గారి పేరు మీద రాశారు. గాయత్రి గారి నాన్నగారు. ఆయన దగ్గర ధనుంజయ్ గారు ఆఫీస్లో వర్క్ చేసేవాడు. అప్పటికే ధనుంజయ్, సుప్రియ, ఆది మదర్ ప్రేమించుకుంటున్నారు. ఆవిడను ఇంట్లో ఎవ్వరికీ తెలియకుండా పెళ్లి చేసుకున్నారు. అప్పటికి ఆవిడ 3 months ప్రెగ్నెంట్. ధనుంజయ్ వర్మ గారి దగ్గర నమ్మకస్తుడిలా బాగా యాక్ట్ చేసేవారు. గాయత్రి గారు కూడా అప్పుడు ఎండీగా చేసేవారు ఆఫీస్లో. ఆవిడ ధనుంజయ్ని ఇష్టపడ్డారు. ఆ విషయం వాళ్ళ నాన్నకి చెప్పింది. ఆయన ఒప్పుకోలేదు. మనకన్నా తక్కువ స్థాయి వాడిని ప్రేమించావా అని కోప్పడ్డారు. ఆవిడ మాత్రం పెళ్లి చేసుకుంటే ధనుంజయ్ గారినే చేసుకుంటాను, లేకపోతే చేస్తాను అని బెదిరించారు. కూతురు మీద ఉన్న ప్రేమతో ఆయన ఒప్పుకోక తప్పలేదు. ఆయన తన కూతుర్ని పెళ్లి చేసుకోమని ధనుంజయ్ని అడిగారు. అప్పుడే ధనుంజయ్కి ఆస్తి మీద ఆశ కలిగింది. ఆ ఆశతోనే తనకు ఆల్రెడీ పెళ్ళయింది అనే విషయాన్ని దాచి గాయత్రి గారిని పెళ్లి చేసుకున్నారు. సుప్రియ విషయం ధనుంజయ్ ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు. తన మీద డౌట్ రాకుండా ఉండడానికి సుప్రియను సిటీకి కొంచెం దూరంలో వేరే ఊర్లో ఉంచి అప్పుడప్పుడు వెళ్ళి చూసి వచ్చేవారు. కొన్ని రోజులకు సుప్రియ గారికి ఆది పుట్టాడు. ఆది పుట్టిన 1 yearకి గాయత్రి గారు ప్రెగ్నెంట్గా ఉన్నారు. ఇంకా గాయత్రికి రెస్ట్ అవసరమని ధనుంజయ్ ఆఫీస్ పనులు చూసుకుంటూ మెల్లిగా ఎండీ పోస్టు దక్కించుకున్నాడు. ఒకరోజు ఆదిత్య 1.5 year బాబుగా ఉన్నప్పుడు జ్వరం వచ్చింది. వామిటింగ్స్ అయ్యి చాలా వీక్గా అయిపోయాడు. పాలు కూడా తాగట్లేదు. సుప్రియ గారికి ఆదిని ఇలా చూసి భయం వేసింది. అర్ధరాత్రి హాస్పిటల్కి వెళ్ళాలి ఎలా అనుకుంటూ ధనుంజయ్ గారికి కాల్ చేసింది. ఆయన ఆఫీస్లో లేట్ అవ్వడం వల్ల బాగా అలసిపోయి నిద్రపోయారు. ఫోన్ సౌండ్కి మెలకువ వచ్చి చూస్తే పక్కన ఉన్న టేబుల్ దగ్గర ఫోన్ రింగ్ అవుతుంది. గాయత్రి గారు ఫోన్ తీసుకొని చూస్తే సుభాష్ అని స్క్రీన్ మీద నెంబర్ ఉంది. ఈ సుభాష్ ఎవరు? అప్పుడప్పుడు ఈయన గంటల తరబడి మాట్లాడుతుంటారు. ఇతనితోనే కదా? ఆయన ఈ టైంలో ఎందుకు చేశారు అని అనుకుంటుండగా కట్ అయింది. ఏంటో, ఏమవసరమో, ఈయన బాగా అలసిపోయి వచ్చారు. మళ్ళీ నిద్ర డిస్టర్బ్ చేయడం ఎందుకు? విషయం ఏంటో కనుక్కొని అర్జెంట్ అయితే అప్పుడు లేపొచ్చులే అని రిటర్న్ కాల్ చేశారు గాయత్రి గారు. సుప్రియ గారు ఒక రింగ్కే లిఫ్ట్ చేసి, హలో ఏవండి, బాబుకి జ్వరం బాగా ఎక్కువైందండి, మీరు త్వరగా రండి అని ఏడుస్తూ చెప్తుంది. గాయత్రి గారు షాక్ అయ్యి, సుభాష్ అంటే అబ్బాయి పేరు కాదా? మరి ఈ అమ్మాయి ఎవరు? మా ఆయనని ఏవండి అంటుంది అనుకొని వెంటనే ఎవరు మాట్లాడేది? మీరు ఎవరి గురించి మాట్లాడుతున్నారు? ఎవరి బాబు? అసలు మీ పేరేంటి అని అడుగుతుంది భయంగా. తన భర్త తనని మోసం చేశాడు అని నమ్మాలి అనిపించక కన్ఫర్మేషన్ కోసం సుప్రియ నెంబర్ చూసి, ఇది మా ఆయన నెంబర్ అండి, ధనుంజయ్ది. మీరెవరు? ఇంత రాత్రి మా ఆయన ఇంట్లో ఏం చేస్తున్నారు? ఒక్కసారి మా ఆయనకి ఫోన్ ఇవ్వండి అంటుంది కంగారుగా. ఆవిడది కూడా సేమ్ సిచ్యువేషన్. ప్రేమించిన భర్త మోసం చేయడు అని. కానీ ధనుంజయ్ అంకుల్ క్యారెక్టర్ గురించి వీళ్ళిద్దరికీ తెలియదుగా. సుప్రియ గారు చెప్పింది విని గాయత్రి గారికి కరెంట్ షాక్ కొట్టినట్టు అలాగే బిగుసుకుపోయింది. ఇంతలో నిద్రమత్తులో పక్కకి తిరిగిన ధనుంజయ్ గారికి గాయత్రి గారు కనిపించకపోయేసరికి చుట్టూ చూసి ఆవిడ బెడ్కి కొంచెం దూరంలో నిలబడి ఉండడం చూసి తన దగ్గరికి వెళ్ళి, గాయత్రి
ఇక్కడ నిలబడి ఏం చేస్తున్నావు అని అడుగుతారు. ఆవిడ ఏం మాట్లాడకుండా ఫోన్ ధనుంజయ్ గారికి ఇస్తుంది. నా ఫోన్తో ఏం చేస్తున్నావు, ఎవరు ఫోన్లో అని నెంబర్ చూసి షాక్ అయ్యి అది గాయత్రి అని ఏదో చెప్పబోతుండగా యువతల సుప్రియ గారు హలో హలో అని అనడం విని ధనుంజయ్ గారు హలో అంటారు. ఏవండి, బాబుకి జ్వరంగా ఉంది, తొందరగా రండి. ఎవరండి ముందు ఫోన్ లిఫ్ట్ చేసింది, ఎవరున్నారు మీతో పాటు అని అడుగుతుంది. అది తను పని మనిషి, ఇక్కడ వంటకి ఇబ్బంది అవుతుందని పెట్టుకున్నాను, నేను వస్తున్నాను, నువ్వు భయపడకు అని ఫాస్ట్గా రెడీ అయ్యి వెళ్ళిపోతారు. గాయత్రి గారికి ఫోన్లో సుప్రియ చెప్పింది విని షాక్ అయినా ఇప్పుడు ధనుంజయ్ గారు చెప్పింది విని అలాగే వెనక్కి వెళ్తూ బెడ్ తగిలి బెడ్ మీద కూర్చుని తను నమ్మలేని నిజం వినేసరికి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు. ఆవిడ అలా ఏడ్చి ఏడ్చి ఎప్పటికో తెల్లవారుజామున నిద్రపోయారు. సుప్రియాని ఉంచిన ఊరు సిటీకి దూరంలో ఉంటుంది. 2 గంటలు జర్నీ పడుతుంది. హాస్పిటల్లో ఆదికి ట్రీట్మెంట్ జరుగుతుంటే బయట సుప్రియ ధనుంజయ్ వెయిట్ చేస్తూ టెన్షన్ పడుతూ ఉంటారు. డాక్టర్ ఆదిని చెక్ చేసి నథింగ్ టు వరీ, ఇప్పుడు బాబు బాగానే ఉన్నాడు, తను ఎవరినైనా మిస్ అవుతున్నాడా, బాగా బెంగ పెట్టేసుకున్నాడు, అందుకే ఫీవర్ వచ్చింది, ఇప్పుడు పర్లేదు, మీరు మార్నింగ్ ఇంటికి తీసుకువెళ్ళండి. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అంటాడు ధనుంజయ్. సుప్రియ ధనుంజయ్తో చూసావా, బాబు నీ మీద బెంగ పెట్టుకున్నాడు, ఒక్కసారి వచ్చి వెళ్తూ ఉంటే నువ్వు రాలేదు, మమ్మల్ని తీసుకెళ్ళమంటే మీ వాళ్లకు చెప్పే ధైర్యం లేదు అంటావు, కనీసం నువ్వు ఒంటరిగా ఉంటున్న ఇంటికైనా తీసుకువెళ్ళు అంటే అది కూడా చెయ్యట్లేదు, ఎందుకు ఇలా చేస్తున్నావు, అసలు నన్ను మీ వాళ్లకు పరిచయం చేసే ఉద్దేశం ఉందా లేదా నీకు, ఇవాళ నాకు సమాధానం కావాలి. సుప్రియ, ఇది హాస్పిటల్, ఇక్కడ గొడవెందుకు, మనం ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అంటాడు ధనుంజయ్. ఏం మాట్లాడుకుందాము, ముందు ఇది చెప్పు, నేను ఫోన్ చెయ్యగానే లిఫ్ట్ చేసిన అమ్మాయి ఎవరు, నిజంగా తను పని మనిషేనా, అంతరాత్రి వరకు తనకి ఇంట్లో పనేంటి. అవును సుప్రియ, తను పని మనిషి, బయట ఫుడ్ పడట్లేదు అని తనకి జీతమిచ్చి ఇంట్లో ఉండనిస్తున్నాను, అక్కడ హైదరాబాద్లో ఫుల్ వర్షం, పాపం ఇంటికి వెళ్ళలేక రాత్రికి ఇంట్లో ఉంటాను అంటే ఒప్పుకున్నాను. నిజం, నేను చెప్పేది నమ్మరా, నా మీద నమ్మకం లేదా బంగారు, నిన్ను తప్ప ఇంకో అమ్మాయిని కన్నెత్తైనా చూస్తానా, నీలాంటి అందమైన మంచి మనసున్న భార్య ఉండగా నాకు ఇంకో అమ్మాయి వెంటపడే అవసరమేంటి, ఎన్ని జన్మలైనా నువ్వే నాకు భార్యగా రావాలి అని రోజు దేవుడికి దండం పెట్టుకుంటాను తెలుసా. ఓరి ఈడి వేషాలో, ఆంటీకి బాగా బిస్కెట్ వేశాడుగా, ఇంకేం చేస్తుంది నమ్మకుండా. సరే అయితే నన్ను పొద్దున్నే నువ్వున్న ఇంటికి తీసుకువెళ్ళు, ఇంక నుండి మన ముగ్గురం కలిసే ఉందాం, వాడు నీకు బాగా అలవాటు పడిపోయాడు, మళ్ళీ ఇలా జరిగితే వాడికి ఏదైనా అయితే నేను తట్టుకోలేను అంటుంది సుప్రియ. అది కాదు సుప్రియ, అమ్మా నాన్నలకు విషయం చెప్పి నేనే అని ఏదో చెప్పబోతున్న ధనుంజయ్ని చెయ్యడ్డం పెట్టి ఆపేసి, ఈ మాట నువ్వు చాలాసార్లు చెప్పావు, ఇంక వినను, తీసుకెళ్తావా లేదా, ఒకే ఒక మాట అంతే అని సీరియస్గా చెప్తారు. ధనుంజయ్ ఇంక చెప్పినా వినదు అనిపించి సరే తీసుకెళ్తాను అని అంటారు. మార్నింగ్ ఆదిని సుప్రియాని తీసుకొని సిటీకి బయలుదేరారు. ఉదయ్ అర్చనని మిస్ అవుతున్నారా, మరి మన క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పండి, ఇంకా ఒక అప్డేట్ తర్వాత వాళ్ళు వస్తారు, వాళ్ళకి టైం కావాలి కదా ఒకరి మీద ఒకరికి ఉన్న ఫీలింగ్స్ని అర్థం చేసుకోవడానికి. స్టోరీ ఈజ్ కంటిన్యూ, వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.